ఈ మర్డర్స్ ఇవన్నీ చూస్తా ఉంటుంటే యాజ్ ఏ ఒక అడ్వకేట్ గా మీకు ఏమనిపిస్తుంది? అంటే యాజ్ ఏ అడ్వకేట్ గా పోలీసుగా అంటే జనరల్ పోలీసు అడ్వకేట్ జ్యుడిషియల్ వ్యవస్థలో మాకేం కామన్ అనిపిస్తుంది. ఎందుకు అంటే మేము రోజు చూస్తుంటాం. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత బాగా పెరిగింది. అంతకుముందు మటలు జరగలేదు, జరిగాయి. మొగుడు చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము చేసి ఆ కేసు మొగుడు తాగొస్తే తాగి బాగా ఇసుకిస్తాడు, తట్టుకోలేక రోకల పంటతో చంపేసి నేను చేసి ఆ కేసు. అంటే అక్కడ మూడు తప్పు ఉంది కానీ తట్టుకోలేకపోయింది టార్చర్. అంటే ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ గురించి నేను మాట్లాడలేదు. అలాంటి మేము రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. కోర్టులో రెగ్యులర్ గా మీరు వస్తే అన్ని సెషన్స్ కేసులు నడుస్తూనే ఉంటాయి. అయితే ఒక కామన్ మ్యాన్ కి ఏంటంటే కొంచెం చిత్రం అనిపిస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఆడ మగ కాదు, సైకాలజీ ఒకటి, ఇంటెన్షన్, ఉద్దేశపూర్వకంగా మానవ ఇంటెన్షన్. ఇక్కడ ఒక మనసు అనేది ఒక క్రైమ్ సంబంధించినవి ఆడైనా మగైనా ఒకలాగే ఉంది. ఒక మనిషిని చంపాలి అనుకున్నప్పుడు పూర్వ రోజుల్లో మనం చూసాం, రాజుల సినిమాల్లో ఒక మహిళ మందు పెట్టి విషం పెట్టి చంపిన దాఖలా లేవా? చెప్తున్నాను, చాలా చోట్ల చాలా సందర్భాల్లో చరిత్రలో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా మహిళలు చంపిన సందర్భాలు లేవా? ఉన్నాయా బాస? ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఇల్లీగల్ కనెక్షన్ కోసం చంపడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. ఆస్తి కోసం చంపడాలు ఓకే, అవన్నీ జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి. కక్ష సాధింపు ద్వారా ఇప్పుడు కొన్ని ఏరియాలో ఫ్యాక్షనిస్ట్ గ్రామాల్లో మహిళలు చంపిన రోజులు ఉన్నాయి, కలల కారం కూడా చంపిన రోజులు ఉన్నాయి. అని నేనేమంటానంటే అది ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల ఏంటి అడాల్టరీ ఏదైతే ఉందో దాని ద్వారా ఎక్కువ మాట జరుగుతుంది. భారతదేశంలో జరిగే రెండే క్రైమ్స్, ఒకటి ఇల్లీగల్ కాంటాక్ట్, రెండు ఆర్థిక కోణాలు. ఈ రెండు ఎక్కువ. మీరు అంటే ఏదైనా ఏ సంస్థ మీరు అడగండి. సో ఎక్కువ ఇల్లీగల్ కాంటాక్ట్, ఇల్లీగల్ రిలేషన్షిప్ లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి.